కూటమి ప్రభుత్వం నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలతో ఆడుకుంటుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూటమి ప్రభుత్వం మీద ప్రజలు వ్యతిరేకత ప్రారంభమైంది. రాష్ట్రంలో ఉన్న అనేక జిల్లాల్లో కూడా నిరసనలు వెలువెత్తున్నాయి. ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు జిల్లాల్లో అంతా కూడా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రస్తుతం మనం చిత్తూరు జిల్లాలో ఉన్నాం. ఇక్కడ చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానంద్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నకిలీ మద్యానికి సంబంధించి ఇక్కడ నిరసన ర్యాలీలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు, నారావారి నకిలీ మద్యంతో ప్రజల ప్రాణాలు తీరుస్తున్నారంటూ చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎక్సైజ్ కార్యక్రమం ఎదుట నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టిన ప్రభుత్వం ఉంది. పెద్ద ఎత్తున చిత్తూరు జిల్లాలో ఉన్న ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పెద్ద ఎత్తున ఈ ర్యాలీలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు, ఎన్ బ్రాండ్ కల్తీ మద్యం నిలిపివేయాలి అంటూ మళ్లీ కుటీర పరిశ్రమగా కల్తీ మద్యం కేంద్రాల వర్క్ ఫ్రం హోమ్ అంటే బెల్ట్ షాపులు అంటూ కూడా పెద్ద ఎత్తున ప్రశ్నించే పరిస్థితి ఇక్కడ చేస్తున్నాం. ఈ నేపథ్యంలోనే ఇక్కడ వివేకానంద రెడ్డి విగ్రహం నుంచి కూడా నిరసన ర్యాలీ ప్రారంభమవుతుంది. మరింత సమాచారం ఇక్కడ చిత్తూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి గారు వాళ్ళు అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. సార్ చెప్పండి, రాష్ట్రంలో నకిలీ మద్యం తయారీ కేంద్రాలు నిత్యం రోజు రోజు కూడా వెలుగు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో ఎక్కువగా పట్టుబడిన పరిస్థితి ఉంది. కేసులు కూడా నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ప్రజల ప్రాణాలు, ప్రజల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ మీద మద్యం కేసులు ఇరికించింది. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్న పని ఎలా చూస్తారు? ఈ రోజు ఒక చిత్తూరు జిల్లాకే ఇది పరిమితం కాదు. చిత్తూరు జిల్లాలో నుంచి రాష్ట్రం మొత్తం మీద ఇది ఒక కుటీర పరిశ్రమ వ్యవస్థలాగా బెల్ట్ షాపుల ద్వారా నిత్యం సరఫరా చేయబడతా ఉంది. 16 మాసాలుగా కూడా ఈ కల్తీ మద్యం అనేది బెల్ట్ షాపులు పర్మనెంట్ రూమ్ లో పెట్టుకునేసి ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్లకు సంబంధించిన వాళ్లకు బెల్ట్ షాపులు ఇచ్చి విచ్చలవిడిగా నకిలీ మద్యాన్ని ఈ రోజు సరఫరా చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎవరినైతే ఈ రోజు తెలుగుదేశం నాయకులు ఈ కుటీర పరిశ్రమలు నడుపుతూ బెల్ట్ షాపులు నడుపుతున్నారో వాళ్ళందరినీ కూడా సిబిఐ ఎంక్వైరీ వేసి సిట్టు ద్వారా కాకుండా పారదర్శకంగా విచారణ చేసి బాధ్యులైన ప్రతి ఒక్కరిని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ కల్తీ సారా మద్యం తాగి అనేక మంది పేదలు ప్రాణాలు విడిచారు. వాళ్ళందరికీ కూడా గుర్తించి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి కూడా 25 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా వాళ్ళందరికీ కూడా అందించాలని మేము మీడియా తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం, ప్రశ్నిస్తున్నాం. ముఖ్యంగా మనం చూస్తున్న ఈ నకిలీ మద్యానికి సంబంధించి ఇప్పటికే అనేక చోట్ల వెలుగు వచ్చాయి. కానీ ఎవరైతే తయారు చేసిన వాళ్ళని కొందరిని ఈ కేసులో నమోదు చేయడం, మరి కావాల్సిన వారిని పక్కకు తప్పించే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు సిట్ అన్నప్పుడే ఏముంటది, వాళ్ళకు అనుకూలమైన ఆఫీసర్లు ఉంటారు. ఎవరిని కావాలంటే వాళ్ళు ఇరికిస్తారు, ఎవరిని కావాలంటే వాళ్ళు వదిలిపెడతారు. కాబట్టి దాని గురించే మేము అనడం ఏమంటే, ఎవరైతే దీనికి మూలాలున్నారో వాళ్ళందరినీ గుర్తించి పూర్తిగా సిబిఐకి ఇచ్చి సిబిఐ ద్వారా దీన్ని పారదర్శకంగా విచారించి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలని కూడా మేము తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఎన్నికల్లో హామీల్లో భాగంగా అప్పుడు చంద్రబాబు నాయుడు చెప్పిన నాణ్యమైన మందు అందిస్తాం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుతామని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి చూస్తే రోజుకొక చోట నకిలీ మద్యం ఒక చిన్న పరిశ్రమలాగా పెట్టి అక్కడే తయారు చేస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి ఎలా అనిపిస్తుంది? దీని మీద మీ పార్టీ వైఖరి ఎలా ఉంది? ఇప్పుడు నాణ్యమైన మద్యం 99 రూపాయలకే ఇస్తా ఉన్నారు. దీన్నే త్రాగండి అని బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి బెల్ట్ షాపుల ద్వారా అయితే సులభతరం అవుతుంది కాబట్టి ఈ డూప్లికేట్ లిక్కర్ తయారు చేయడం, స్పిరిట్, దానికి రెక్టిఫైడ్ స్పిరిట్ అను కలర్ కలిపేసి అనేక మంది పేదల ప్రాణాలు కోల్పోవడానికి ఈ రోజు దోహదపడింది వాళ్ళందరికీ. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన ఖజానాని కూడా వాళ్ళ సొంత జోబీలకు నింపుకోవడానికి కూడా ఈ 16 నెలలు పూర్తిగా ప్రభుత్వం మద్యం మీద మొత్తం ఒక 5,000 నుంచి 6,000 కోట్లు ఈ 16 నెలల్లోనే దోచుకున్నారు. కాబట్టి దీన్ని సిట్టుకి ఇస్తే పారదర్శకంగా జరగదు అనేది కూడా మేము తెలియజేస్తున్నాం. దీన్ని పూర్తిగా సిబిఐకి ఇచ్చి లేదా సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ చేపట్టి దీనికి ఎంత మేర ప్రభుత్వానికి నష్టం వాటిల్లిందో వాటన్నిటిని కూడా ప్రభుత్వం రికవర్ చేయాల్సిన బాధ్యత ఉందని కూడా మేము తెలియజేసుకుంటున్నాం. కూటమి ప్రభుత్వం ఇలాగే కొనసాగితే మీ పార్టీ వైఖరి ఎలా ఉండబోతుంది? భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? భవిష్యత్తులో మా పార్టీ కార్యకర్తల నాయకులు కాదు, ప్రజలే దీని మీద పూర్తిగా తిరుగుబాటు చేసి ఒక ఉద్యమ కార్యాచరణ చేయడానికి కూడా సిద్దపడిపోతున్నారు. ఎందుకంటే ఈ రోజు మీరు చూస్తే యూరియా వాడితే క్యాన్సర్ వస్తుంది, 99 రూపాయల మద్యం తాగండి అనే విధంగా ప్రచారం చేస్తున్నారంటే దాన్ని బట్టి ప్రజలందరూ కూడా చాలా తెలివైన వాళ్ళు, మేధావులు అన్ని కూడా వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు.
మనం చిత్తూరు జిల్లాలో నిరసన ర్యాలీలు వెల్లువెత్తాయి. ఇక్కడ నకిలీ మద్యానికి సంబంధించి ఇక్కడ ఇక్కడ వివేకానంద స్టాచ్యూ నుంచి కూడా నిరసన ర్యాలీలు ఇస్తున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున వీళ్ళకి చూడవచ్చు. ఇక్కడ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వం చేస్తున్న నిరంకుశ వైఖరి, ఎన్నికల హామీల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నకిలీ మద్యాలు తయారు చేస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మభ్యపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రజలందరూ కూడా పూర్తిగా దీని మీద తిరగబడే పరిస్థితి ఉంది. భవిష్యత్తులో కూటమి ప్రభుత్వం వైఖరి మారకపోతే ప్రజల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువస్తాయి, నిరసనలు కూడా వెల్లువస్తాయి. కాబట్టి కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ నకిలీ మద్యానికి సంబంధించి సిట్ విచారణ చేస్తే లాభం లేదు. దీనికి సిబిఐ విచారణ చేస్తేనే దీనికి న్యాయం జరుగుతుంది. ఎవరైతే ఈ నకిలీ మద్యం తాగి మరణించారో వారికి అందరూ కూడా 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించాలని కూడా విజయానంద రెడ్డి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. జర్నలిస్ట్ ముఖేష్ తో ప్రసాద్, సాక్షి టీవీ, చిత్తూరు నుండి.